ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో పాల్పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు పోలీసులు చేయాల్సిన డ్యూటీ ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేస్తున్నట్లు? మీరు అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా బరితెగిస్తుంది. స్వయానా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేల పిఏలు ఇవాళ పోలింగ్ స్టేషన్ బూత్లోకి వెళ్ళి లోకల్ దాదాపుగా ప్రైమిసెస్ లో వాళ్ళు ఎవరైతున్నారో నాన్ లోకల్ ఎవరైతున్నారో ఇక్కడ ఎన్నికల కోడ్ను నియమాల ఉల్లంఘన ఖచ్చితంగా కొనసాగుతుందని ఈ పార్టీకి సంబంధిత అధికారులకు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు మున్సిపల్ సంబంధించిన అధికారులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ పార్టీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు అతని అనుచరులతో కలిసి ఇద్దరు పిఏలు ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఓటర్లను ఏమార్చే విధంగా లైన్లలో నిల్చొని ఇవాళ ఇబ్బంది పెడుతున్నారని స్వయాన ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని జాజాల సురేందర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మున్సిపల్ లిమిట్స్ లోని ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం దిగారు. రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఉదయం నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారు, దీనికి అడ్డకట్ట వేయాల్సినటువంటి ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, ఖచ్చితంగా ఎవరైతే 100 మీటర్స్ లోపల బయట ఉండాల్సిన నాయకులు 100 మీటర్స్ లోపల వచ్చేసి ఇబ్బందులకు గురి చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇటు రహదారిపై బైఠాయించి కూర్చోవడం జరిగింది. శ్రేణులతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను అటు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులను ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఇదంతా ఒకైతే అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడి ఓట్లను ఎలాగైనా వేసుకోవాలనే ఒక కుటిల నీతికి తెరలేపినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అక్రమాలకు పాల్పడుతుంది. దానికి ఎన్నికల సంఘం అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సాక్షాత్తు సహకరించడం కొసమెరుపు అనుకోవచ్చు. పారదర్శకంగా ఎన్నికలు జరగాల్సింది ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని ఓటర్లు తేల్చాల్సింది ఉంటుంది. కానీ ఇవాళ అక్రమాలకు తెరలేపుతూ అందిన కాడికి ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాట్సాప్ కాల్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఈ పాటికే జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కానీ అయినా పట్టించుకున్నట్టుగా కనబడుతుంది. నిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్ర వ్యాప్తంగా ఇదే అంశం పైన నిరసన కార్యక్రమాలు చేపట్టినాక పోలీసులలో ఎలాంటి మార్పులు కానీ అటు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మార్పులు రాలేదు. బీఆర్ఎస్ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పింది. కానీ ఆ మాట నిలబెట్టుకోవడం వల్ల ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ఎల్లారెడ్డి మున్సిపల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి డిమాండ్ వెలువెత్తుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.